స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. హరిప్రియని ఆహ్వానిద్దాం చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. బాగున్నావమ్మా? బాగున్నాను సార్. అందరూ కూడా అలాగా అంత చాలా వినయంగా అందరికీ నమస్కారం. ఓకే, హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట ఆత్రేయ గారు రాస్తే ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచారు, జానకమ్మ పాడారు. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు అని. చప్పట్లు గట్టి కొట్టండి. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు. తానే మంటై వెలుగిచ్చు దీపం, చెప్పదు తనలో చెలరేగు తాపం, నీ వెళ్ళుదారి ఓ ముళ్ళదారి, నీ వెళ్ళుదారి ఓ ముళ్ళదారి, రాలేరు ఎవరు నాతో చేరి, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు. వేసవిలోను వానలు రావా, కోవెలసిలకు జీవం రాదా, జరిగే నాడే జరుగును అన్నీ, జరిగే నాడే జరుగును అన్నీ, జరిగిన నాడే తెలియును కొన్ని, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, రాళ్లలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు, నాలో ఉన్న మనసు నాకుగాక ఇంకెవరికి తెలుసు. ధన్యవాదాలు. నేను చెన్నై వెళ్ళిన కొత్తలో ఎంఎస్ విశ్వనాథ్ గారు, రామూర్తి గారు, ఎంఎస్ విశ్వనాథ్ గారు ఇద్దరు కాంబినేషన్ అనుకుంటా. వాళ్ళ పాటలు ఎక్కడ అసలు రోడ్డు మీద వెళ్తా అంటే అసలు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ లేడు. అసలు ఎటువంటి పాటలు అసలు మహానుభావుడు. ఆయనతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయనతో పనిచేయడం జరిగింది. చాలా బాగా పాడావమ్మ, వాయిస్ కూడా చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. ఫస్ట్ పల్లవి అద్భుతంగా ఉంది, చరణం ఎత్తుగడ కొంచెం ఏదో
ఇది అనిపించింది, అంత తప్ప బ్రహ్మాండంగా పాడేవి తల్లి. ధన్యవాదాలు సార్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. జనరల్గా మధ్య మధ్యలో ఒక 1/8 నోట్ అంటే 8వ వంతు నోట్ ఫ్లాట్గా ఉంటుందన్నమాట. శృతి పాడుతున్నప్పుడు అక్కడక్కడ కరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని చోట్లకి వచ్చినప్పుడు కాస్త ఫ్లాట్ అవుతుంది. అంటే ఎనర్జీ లెవెల్ టోటల్గా ఒక్కలాగే ఉండాలి చివరి దాకా. ఎప్పుడైనా మామూలు కంటే ఎక్కువ పాడుతున్నామంటే ఎక్కువ ఎనర్జీ ఇస్తున్నామని లెక్క. మామూలుగా తా ఉన్నదా అలా మధ్యలో ఉందంటే ఎనర్జీ లెవెల్ తగ్గితేనే అది ఫ్లాట్ అయ్యేది. యాక్చువల్గా మన శక్తి తగ్గినప్పుడే అవుతుంది. తానేమంటై వెలుగిచ్చు, ఉదాహరణకి వెలుగిచ్చు దీపం వెలు ఆ నోట్ వస్తున్నప్పుడు అందకుండా ఉందన్నమాట. కొంచెం పుష్ చేసేస్తే వెళ్ళిపోతుంది. చాలా బాగా పాడింది ఏంటి తెలుసా? నువ్వు సెకండ్ చరణం పాడవా? జనరల్గా ఫస్ట్ టైం ఆ సంగతి ఉండదు ఎక్కడ. ఇది రిపిటేషన్లో రికార్డ్ కోసం అని టైం ఎక్కువ అవుతుందని ఎడిట్ చేసేస్తారు. వేసవిలోనూ వానలు రావా ఫస్ట్ టైం. నువ్వు పాడింది ఏంటి? చాలా బాగుంది. నెక్స్ట్ లైన్ కోవెల శిలకు జీవం. ఇంత బాగా రాలేదు నువ్వు. శిలకు కోవెల శిలకు అదే నీట్గా ఇప్పుడు అన్నట్టుగా రాలేదు. ఇది ఎక్కువగా దుఃఖపడేది కాదు, మనసులో ఉన్న బాధను చెప్పుకునేది. ఆ ఎక్స్ప్రెషన్ ఆవిడ ఎంత కరెక్ట్గా ఇచ్చారో నువ్వు అంత కరెక్ట్గా ఫాలో అయ్యావు దాన్ని. అంత కరెక్ట్గా ఫాలో అయ్యావు. ఇది ఆత్రేయ గారి టిపికల్ రచన. జరిగే నాడే జరుగును అన్ని, జరిగిన నాడే అప్పుడు అన్నీ తెలియనని అనలే ఆయన. అక్కడ కూడా జరిగే నాడే జరుగును అన్ని, జరిగిన నాడే తెలియను కొన్ని. ఎంత హృదయాన్ని, ఎంత సందర్భాన్ని, సన్నివేశాన్ని మాటలో చెప్పారే. ఇది ట్యూన్కి రాసింది ట్యూన్ కానీ కాదు. పల్లవి రాసిన తర్వాత రైటర్ కూర్చుని ఇద్దరు కలిసి అంటూ నేను లైన్స్ ఇస్తాను దానికి ట్యూన్ చేయండి అని అలా అని 2-3 రోజులు కూర్చుని తయారు చేసిన పాట ఇది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఈయన ఎందుకు 95 సినిమాలు చేశారంట, అందుకే ఆయన తల అలా ఉంది. ఎంత జుట్టు పీక్కొని ఉంటాడో అనుకుంటారు కదా, ఆయన అసలు ఎప్పుడు టెన్షన్ పడగా నేను చూడలేదు. ఐ నెవర్ సీన్ హిమ్. ఏమొస్తుందో ఆయన తెలుసు. దిస్ ఈజ్ ఫైన్, తనకు కావాల్సింది వచ్చిందంటే ఓకే, దట్స్ ఆల్. నాకు నువ్వేం చెప్పే అవకాశం లేదు కాబట్టి మిగతా విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నా. ఇట్స్ సో పర్ఫెక్ట్. గెట్ లాస్ట్. మీ మొట్టమొదటి సినిమా సంధ్య చాలా అపురూపమైన సినిమా. అది చాలా అవార్డులు కూడా వచ్చి ఉండాలి. అవును, వచ్చినాయండి. కానీ ఈయన, నేను మా ఊరు వాడు కాబట్టి దుర్మార్గుడు అంటాను. ఆ తర్వాత పల్లవితోనే గెరిల్లా దాడి చేసినట్టుగా మనల్ని పట్టేస్తాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. తకిట దదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. ముత్తుల మా బాబు నిద్రతున్నాడు, సత్తు చేశారంటే ఉలుకులికి పడతాడు. జోజో అనే దగ్గర జూజు ఎందుకు అన్నాడన్న సంగతి పెద్ద ఆశ్చర్యం సార్ ఇది. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.
ఏముంటుందో వినండి.